మాట్లాడుతున్నప్పుడే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాని మీద ఏమైనా కామెంట్ చేస్తారా మీరు? లీగల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ నోటిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్. చెప్పాను కదా నరసింహరావు గారు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజ్యాంగాన్ని తగలపెట్టి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజ్యాంగం అనే పదాన్ని ఈ దేశంలో లేకుండా చేయాలనేటువంటి ఒకే ఒక ఎజెండాతో పనిచేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎజెండాని తూచా తప్పకుండా మోస్తుంది తెలుగుదేశం, జనసేన. ఈ రోజు సిఏఏ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ కి నోటిఫై చేస్తే రేపొద్దున ఈ దేశంలో ప్రతి ముస్లింని నువ్వు ఈ దేశం పౌరుడు అని నిరూపించుకోమని అడుగుతారు. దానికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు, చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తాడు, పురంధేశ్వరి ఏం సమాధానం చెప్తుంది సార్? అంటే ఈ దేశంలో 1947 కి ముందున్నటువంటి ముస్లింలందరూ కూడా నేను ఈ దేశంలో 1947 కంటే ముందున్నాను, నేను ఈ దేశంలో పౌరుడిని రేపు ఈ దేశంలో ఉన్నటువంటి 20 కోట్ల మంది ముస్లింస్ ఇప్పుడు నిరూపించుకోవాలా నరసింహరావు గారు? 76 సంవత్సరాల తర్వాత 76 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో నేను ముస్లింని, నేను ఈ దేశ పౌరుడిని నేను నిరూపించుకోవాలా? బంగ్లాదేశ్ నుంచి నేను రాలేదు, పాకిస్తాన్ నుంచి నేను రాలేదు, ఈ దేశంలో పుట్టి పెరిగానని. ఇస్ దిస్ ద కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దట్ గోయింగ్ ఆన్? ఈ దేశంలో రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలని పనిచేసే మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఐఎమ్ వెరీ సారీ, నాకు చాలా కోపం వస్తుంది మీరు ఇప్పుడు నాకు ఈ మాట చెప్పేటప్పటికి. అవును సార్, జస్ట్ నోటిఫై చేసింది, వాస్తవ రూపంలోకి వచ్చింది. ఈ నోటిఫికేషన్ వల్ల వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నోటిఫికేషన్ నే ప్రధానాస్త్రంగా చేసుకుని రేపు రాజకీయాలు చేయాలి. బెంగళూరులో హిజాబ్ ఎలాగైతే వచ్చిందో, కేరళలో ఎలాగైతే వచ్చిందో, ఇప్పుడు ఈ రోజున శవాలను తవ్వుతామని చెప్పి తెలంగాణలో ఎలా అయితే అన్నారో, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో భారతదేశం మొత్తంలో ఇప్పుడు ఈ నోటిఫై చేసి ముస్లింస్ కి హిందువులకి మధ్య గొడవ పెట్టాలి, ముస్లింస్ ఈ దేశం నుంచి పారిపోమనాలి, ముస్లింస్ యొక్క భద్రత గురించి వాళ్ళు భయపడాలి, ధర్నాలు రాస్తారోకలు చేయాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ చలిమంటలు కాసుకోవాలి. ఇప్పుడు అదే కదా 2019లో దాన్ని రాజ్యసభలో పెడితే రాష్ట్రపతి కూడా ఇప్పుడు దాన్ని అమలు చేస్తాం, ఇప్పుడు చట్టం చేస్తాం, ఇప్పుడు నోటిఫై చేస్తున్నారు లేటెస్ట్ గా 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నేనేమంటానంటే భారతదేశంలో ఉన్న ముస్లింస్ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 12-13% ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్తుందో నేను డిమాండ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ, దే have to answer to the nation. They have to address the apprehensions of the downtrodden people. మైనార్టీలు, ముస్లింస్ యొక్క సమస్యల్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎలా అడ్రస్ చేస్తుందో దే హ్యావ్ టు ఆన్సర్. అదర్వైజ్ ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీ ముస్లిం, ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ డౌన్ ట్రోడన్ పీపుల్ నాట్ టు ఓట్ టు జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఐఎమ్ అపీలింగ్ టు ది పీపుల్ అట్ లార్జ్. These are the political parties they are political parties, they are working against the constitution. They are working against the constitution, Narasimharavu garu. No, they are changing the constitution. That is the thing, right? ఇప్పుడు మీరు CAA అమెండ్మెంట్ ఎంత దుర్మార్గమైన అమెండ్మెంట్. నేను ఒక మాట అడుగుతాను సార్, మాట అడిగిన తర్వాత మీరు I'm taking too much time, I'm sorry. No issue, please carry on. ఈ దేశంలో ఒక ముస్లిము సార్ మనతో పాటు కలిసి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కొన్ని కోట్ల మంది ముస్లింస్ మనతో పాటు కలిసి బ్రతుకుతున్నారు సార్. ఈ రోజు ప్రతి ముస్లిం ఇంటికి వెళ్ళి సార్ ఈ దేశంలో 2011 సెన్సెస్ ప్రకారం సెన్సెస్ కేటాయించేటప్పటికి కొన్ని కోట్ల రూపాయల ఫండ్లు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది సెన్సెస్ కోసం. 2011 లో జరిగిన సెన్సెస్ ఈ రోజు వరకు సెన్సెస్ జరగలేదు, దానికి ఫండ్ కేటాయించారు. 2011 లో జరిగిన సెన్సెస్ 2021 లో జరగాలి. అవును, మళ్ళీ 10 years జరగాలి. జరిగింది అది లేదు. గవర్నమెంట్ సేయింగ్ దట్ దేర్ ఆర్ నో ఫండ్స్ అట్ ఆల్. దేర్ ఇస్ నో mechanism. Oh my god. Thousands of crores were allocated for CAA. Okay. CAA data collect చేయడం కోసం a separate mechanism was established because thousands of crores was granted by the parliament. Allocated funds. Okay. Now they will go on each and every house and నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ సంవత్సరంలో పుట్టావు, నీ పుట్టిన ఆధార్ కార్డు మొత్తం నీవు పుట్టినట్టు ఈ దేశంలో ఉన్నావు అని చెప్పి నువ్వు నాకు ప్రూఫ్ సబ్మిట్ చేయండి, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అని సర్టిఫికెట్ ఇష్యూ చేస్తే
వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ యూ పీపుల్ వాంట్? దేశంలో ఒక అన్రెస్ట్ కి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే కారణం అవుతే ఎలా? ఇది ఇలాంటి పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి దర్శనం. అవును. అదర్వైజ్ ఖచ్చితంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం చాలా దిగ్విజయంగా, చాలా సీరియస్ గా చేస్తాం. చేయాల్సిందే సార్, దీనిపైన ఫైట్ చేయాల్సిందే డెమోక్రాటిక్ గా. సరే, ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు ఏం చేస్తారు? రాజకీయ పార్టీల స్పందన ఏంటి? అల్టిమేట్గా పబ్లిక్ ఏం డిసైడ్ చేస్తారని కదా, ఎలక్షన్ ముందు పబ్లిక్ అటువంటి ఒక ఛాయిస్ వచ్చింది డెసిషన్ తీసుకోవడానికి. వాళ్ళకి ముస్లిమ్స్ ఓటు, క్రిస్టియన్ ఓట్లు అవసరం లేదు సార్. వాళ్ళకి కావాల్సింది అన్రెస్ట్ క్రియేట్ అవ్వాలి, పబ్లిక్ ట్రాంక్విలిటీ డిస్టర్బ్ కావాలి. తద్వారా హిందువులందరూ మన శ్రీరామనవమిని ఎంత అద్భుతంగా, మన రామ జన్మభూమి అయోధ్యని ఎంత అద్భుతంగా చేశారు, ఎంత హిస్టారికల్ మూమెంట్ గా చేశారు. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్. చేసుకోవాలి. ఈ దేశంలో మతం అనేది పర్సనల్ ఇష్యూ సార్. ఇట్స్ నాట్ అ స్టేట్ ఎండీవర్. మీరు రామ జన్మభూమి అయోధ్యని ఎంత అద్భుతంగా చేశారో, అట్ ది సేమ్ టైం ముస్లిమ్స్ కూడా అంత అద్భుతంగా చేసుకునే దానికి అవకాశం ఇవ్వాలి. బికాస్ ఇట్స్ ఎ సెక్యులర్ కంట్రీ. క్రిస్టియన్లు కూడా తమకు సంబంధించినటువంటి మతాచారాన్ని అంతే అద్భుతంగా చేసుకున్నట్టు చేసుకోవాలి. బికాస్ ఇట్ ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. అంతేగాని నేను ప్రభుత్వ లాంఛనాలతోటి అయోధ్యని చేస్తాను, మిగతా వాళ్ళు ఎవరైనా చేసుకుంటే నేను ఒప్పుకోను, నేను అసలు ఏ విధంగా సపోర్ట్ చేయను అంటే కెన్ వి కాల్ ఇట్ ఇస్ సెక్యులర్ కంట్రీ? దేర్ ఇస్ నో ఈక్వాలిటీ టు కదా. సో రేపొద్దున ఈ సిఏఏ అమెండ్మెంట్ ని బేస్ చేసుకొని హిందువులకి ముస్లింస్ కి మధ్య అన్రెస్ట్ క్రియేట్ చేసి తద్వారా రేపొద్దున ఎలక్షన్ లో గెలవాలనేటువంటి ఒక అద్భుతమైన పన్నాగం. ఆ పన్నాగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ.